ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ వ్లాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. కోల్డ్ కంట్రీ కాబట్టి అక్కడ వెదర్ కి కొంచెం సెట్ అయ్యేలానే తీసుకున్నాము. కొన్నేమో ఫ్యాక్టరీ అవుట్లెట్స్ లో, కొన్నేమో షాపింగ్ మాల్స్ లో తీసుకున్నాము. సో అలా అయితే ట్యాగ్స్ అన్ని రిమూవ్ చేసేసాను. ఇక్కడ నుంచి అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. స్మాల్ ఫోల్డింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది ట్రాలీస్లో కూడా. సో ఒక ట్రాలీలో పట్టిని ఇలా ఫోల్డింగ్ చేయటం వల్ల అని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే నేను మా హస్బెండ్ కోసం షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. క్లాత్ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అన్నీ ప్యాక్ చేస్తే హర్రీ బర్రీ అయిపోతుంది అండ్ థింగ్స్ ఏమైనా మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే క్లోత్ షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి క్లోత్స్ అన్నీ ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ రీసెంట్గా మేము షాప్ చేసినాయి. చాలానే షాప్ చేసాము. ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో ప్రెజెంట్ అయితే అర్థం కావట్లేదు. బట్ హౌవర్ ఇవన్నీ కూడా ఇంకా ట్రాలీలో పెట్టేయాలని చూస్తున్నాను. ఆ ట్రాలీస్ కూడా 3 పీస్ సెట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టారు ఈయన. సఫారీ రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. ప్లస్ ఇంటర్నేషనల్ ప్యాకింగ్కి బాగుంటుందని రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్నాము. అదైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ వ్లాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది. జస్ట్ చూడండి, అంటే స్మాల్ ఫోల్డ్స్లో క్లాత్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అనే కాదు, టూర్స్, ట్రిప్స్, లేకపోతే క్యాంప్స్ వెళ్ళే వాళ్ళు కూడా చిన్న ఫోల్డింగ్స్తో ట్రాలీలో ఎక్కువ బట్టలు ఎలా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. కోల్డ్ కంట్రీ కాబట్టి అక్కడ వెదర్కి కొంచెం సెట్ అయ్యేలానే తీసుకున్నాము. యూజువల్లీ అక్కడ వింటర్ సీజన్లో ఇక్కడ క్లోత్స్ అయితే సెట్ అవ్వవు. సో అన్నీ హెవీగా కాకుండా అట్లీస్ట్ ఒక 5 to 6 pairs ఉండేలాగా చూసుకుంటున్నాను. హుడీస్, స్వెట్ షర్ట్స్ ఇలా తీసుకున్నాము. అండ్ ఆల్సో జాగర్స్, నైట్ ట్రాక్స్ ఇవి కూడా నేను మీకు బ్లాగ్లో చూపించేస్తాను. సో అబ్బాయిలకి ఏమంత కలర్స్ బాగోవు కాబట్టి ఇట్లా ఈ గ్రీన్లో ఒక 2 ట్రాక్స్ తీసుకున్నాను. తర్వాత బ్లాక్లో అగైన్ సేమ్ 2 ట్రాక్స్. ఆ తర్వాత బ్లూ కలర్లో ఒకటి. సో 5 ట్రాక్స్. ఈ 5 ట్రాక్స్ కూడా పూమా బ్రాండ్. మళ్ళీ జాకీ బ్రాండ్లో 2 జాగర్స్ తీసుకున్నాము. అపార్ట్ ఫ్రమ్ 5 ట్రాక్ ప్యాంట్స్ 2 జాగర్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మాకు ఈచ్ వన్ వచ్చేసి 1799, 1800 రూపీస్ పడింది. జాకీ పైన అయితే అసలు ఏమీ ఆఫర్స్ లేవు, బట్ స్టిల్ బాగున్నాయి అని చెప్పి ఇంకా తీసుకున్నాము. సో టోటలీ 7 ట్రాక్ ప్యాంట్స్. అవి కాకుండా షార్ట్స్ కూడా పెట్టుకుంటాము. అవైతే ఇంట్లో ఉన్నాయో తీసుకెళ్తున్నారు ప్రజెంట్. సో ఇవన్నీ ఇక్కడ వీటికి కూడా ట్యాగ్స్ రిమూవ్ చేస్తాను. కొన్నేమో ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో, కొన్నేమో షాపింగ్ మాల్స్లో తీసుకున్నాము. ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఏంటి అంటే ఆఫర్స్ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. యూజువల్లీ పెప్పీ జీన్స్లో జీన్స్ ప్యాంట్లు, ట్రాక్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ఈ హుడీ బాగుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత సెలియో బ్రాండ్లో వచ్చేసి హుడీస్ 1, 2 హుడీస్ సెలియో బ్రాండ్లో తీసుకున్నాను. అండ్ పెపీ జీన్స్లో ఒక హుడీ తీసుకున్నాను. తర్వాత స్వెటర్ టైప్ టీషర్ట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ. సో ఇది ఒకటి. ఇక్కడ కొంచెం వీడియోలో డల్గా కనిపిస్తుంది, బట్ బ్రైట్గా బాగున్నాయి. ఒకటి. అండ్ ఇదొకటి ప్లెయిన్ బ్లాక్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్. తర్వాత స్ట్రైప్స్ టైప్ ఒకటి. తర్వాత ఇదొకటి. సో అక్కడ వెదర్కి సెట్ అయ్యేటట్టే తీసుకున్నాము. సో సెలియో బ్రాండ్లో వచ్చేసి 1, 2, 3, 4 స్వెట్ షర్ట్స్. తర్వాత 2 హుడీస్ సెలియో బ్రాండ్లో. పెప్పీ జీన్స్లో ఒక హుడీ. అంటే టోటల్లీ 3 హుడీస్ అయినాయి, 4 స్వెట్ షర్ట్స్ అయినాయి. కాకుండా క్యాజువల్ వేర్ తీసుకున్నాము. ఇవి ఒక 2 టీషర్ట్స్. ఇవి డిమార్ట్లో జస్ట్ నైట్ వేర్ లాగా తీసుకున్నాము. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి మాకు అరౌండ్ 400 పడింది. జస్ట్ నైట్ వేర్ కానీ తీసుకున్నారు ఇవి.
అంతే. ఇంకా తర్వాత ఫార్మల్ వేర్ అయితే మేము ఎక్సెస్ ఏం తీసుకోలేదు. ఇంట్లో ఏమున్నాయో అవే ప్యాక్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ రీసెంట్‌గా పర్చేస్ చేసినయి. అండ్ అన్నీ బ్రాండెడే కాబట్టి ఇంకా అంత అవసరం లేదనిపించింది. సో, ఇంట్లో ఉన్న వరకు ప్యాక్ చేసుకున్నాము. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, తీస్తాను. ఇండియన్ సాహెబ్‌లో స్టిచ్ చేపించాము గృహప్రవేశం అప్పుడుది. ఇది కూడా చాలా బాగుంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఫార్మల్ షర్ట్స్ చూస్తాను. లగేజ్ ఇన్ కేస్ ఎక్కువ అయితే ఫార్మల్ షర్ట్స్ ఒక 3 వరకు తీసేద్దాం అనుకున్నాను. టోటల్లీ అయితే 9 ఫార్మల్ షర్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా థర్మల్ వేర్ తీసుకున్నాము 2 పెయిర్స్. ప్రెజెంట్ అయితే ఇప్పటికి అక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి 2 పెయిర్సే తీసుకున్నాము. ఇవి ఇన్ కేస్ ఇంకా ఏమైనా అవసరం అయితే ఇంకా అక్కడ తీసుకుంటారు. థర్మల్ వేర్ కూడా జాకీ బ్రాండ్‌లోనే తీసుకున్నాను. సో, నేనైతే ఇదొకటి జర్కిన్ టైప్, ఇది కూడా ప్యాక్ చేస్తున్నాను. అవి కాకుండా ఇంకా ప్యాంటీస్ అండ్ సాక్సెస్ అనమాట. సాక్సెస్ నేను 12 పెయిర్స్ పెడుతున్నాను. అండ్ ప్యాంటీస్ ఆల్సో లైక్ ఆల్మోస్ట్ 12-15 అంతే. నెక్స్ట్ అయితే నేను అన్ని క్లోత్స్కి ట్యాగ్స్ రిమూవ్ చేసేద్దాం అనుకున్నాను. సో దట్ కొంతవరకు వెయిట్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి. సో, అలా అయితే ట్యాగ్స్ అన్నీ రిమూవ్ చేసేసాను. ఇక్కడి నుంచి అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. స్మాల్ ఫోల్డింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఆల్సో నార్మల్ ఫోల్డింగ్‌కి, ఇక్కడ చేసే ఫోల్డింగ్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో, హుడీని ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు చాలా వరకు స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉంటుంది ట్రాలీస్‌లో గూడా. నేను వీడియోలో కూడా చూపిస్తాను. లైక్ ఎన్ని క్లోత్స్ ఒక ట్రాలీలో పట్టినయి ఇలా ఫోల్డింగ్ చేయటం వల్ల అని కూడా నేను మీకు చూపిస్తాను. సో, హుడీ అయితే అలా చేశాను. అండ్ తర్వాత స్వెట్ షర్ట్ కూడా ఇగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా చూపించిన విధంగా కేర్‌ఫుల్‌గా చూడండి. ఇలా చేసుకుంటే మీకు స్పేస్ అయితే తక్కువ ఆక్యుపై చేసుకుంటది. బాబోయ్! లేడీస్ షాపింగ్ అని అంటారు కానీ అండి, జెంట్స్ షాపింగే చాలా తలకాయ నొప్పి ప్రాసెస్. ఎందుకంటే మనకి చాలా డిజైన్స్, చాలా మోడల్స్ ఉంటాయి అపెరల్స్‌లో. కానీ వీళ్ళకి అలా కాదు. ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్‌గానే ఉంటాయి. కలర్స్ పెద్దగా ఉండవు. అండ్ వీళ్ళకి ఏ కలర్స్ పడితే ఆ కలర్స్ తీసుకోలేము. అలా ఉంటదనమాట. సో, నాకు తెలిసినంత వరకు మెన్స్ చాలా రేర్‌గా షాపింగ్ చేసినా కానీ, మోడల్స్ తక్కువుంటాయి కాబట్టి నాకు తెలిసి వీళ్ళు షాపింగే హెడేక్ అని. ప్యాక్ చేసుకున్నాను ఎన్ని పట్టినయి అని చెప్పి. ఇప్పుడు అదే విధంగా నేను మిగతా అన్ని క్లోత్స్ కూడా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చకచకా. సో, అలా అయితే నేను మొత్తం క్లోత్స్ అన్నీ చిన్నగా మడత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ రకంగా ఫోల్డింగ్ అయితే అయిపోయింది. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్లుంటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా ఉండి వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందంటే డెఫినిట్‌గా షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ హ్యాక్స్ అండ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్ బాయ్.